మరునాడు ఇక నిద్ర కన్ను మూసినా కన్ను తెరిచినా సంధ్యావందనం చేస్తున్నా గాయత్రీ మంత్రం చేస్తున్నా వేదం జరుగుతున్నా అగ్నికార్యం దగ్గర కూర్చున్నా ఆ మంత్రాధిష్టాన దేవతల మీద మనసు నిలబట్టలేదు, వేదమంత్రాల మీద నిలబట్టల్లా. ఆమెయే కనపడుతోంది. ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమెని తన పొందు సుఖం అడిగాడు. ఆమె వేశ్య, మహా ఐశ్వర్యవంతులు, డబ్బు తెమ్మంది. అదే పనిగా డబ్బు పట్టుకెళ్ళడం మొదలుపెట్టాడు. ఇక ఆఖరికి ఇంటికి రావడం మానేశాడు. ఆమె ఇంట్లోనే నివాసం పెట్టాడు. కళ్ళు త్రాగడం మొదలుపెట్టాడు. ఐశ్వర్యం అంతా పతనం అయిపోయింది. తల్లిదండ్రులు పోషించేవాళ్ళు లేక ఏడుస్తుంటే బంధువుల దగ్గరికి పొమ్మని తరిమేశాడు. దాయాదులు తీసుకెళ్ళిపోయారు. భార్య, సంతానం కూడా లేనటువంటి స్త్రీ, ఆయన వలన సంతానాన్ని కూడా పొందలేదు. అసలు భర్త ఇంటికే రాని కారణం చేత ఇక రాడని తెలుసుకొని ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది ఏడుస్తూ. ఆ ఇల్లు ఒకనాడు వేదమంత్రాలతో అగ్నికార్యాలతో మళ్ళీ ఒక సరస్వతీ నిలయంలా, గాయత్రీ నిలయంలా ఉన్నటువంటి ఇల్లు మూతపడిపోయింది.